అందరికీ నమస్తే. నా పేరు రామ్మూర్తి గౌడ్. బీసీ విద్యార్థి యువజన సంఘాల అధ్యక్షుడిగా 20 ఏళ్ల సంచి ఆర్ కృష్ణయ్య గారి దగ్గర కొనసాగుతున్నాం. ఈరోజు నేను మీడియా సమావేశంలో మాట్లాడదలుచుకుంది ఏంటంటే, బీసీ కులగణని నిన్న జరిగిన ఒక బీసీ కుల సంఘాల సమావేశంలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కులగణన జరిగిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాన్ని మేము సోదరభావంగా స్వాగతిస్తున్నాం. కానీ దీంట్లో ఒక తిరకాసు ఏంటంటే, ఏదైతే అగ్రవర్ణాలు మహేష్ కుమార్ అన్నని ముందడబెట్టి పిసిసిని ముందడబెట్టి ఏం చెప్పించారంటే కులగణన చేస్తామని చెప్పి ప్రకటన ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక నుంచి సుప్రీంకోర్టులో కేసులు వేపించి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే మాత్రం రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందన్న విషయాన్ని కూడా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది ప్రతి ఒక్క బీసీలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అవగాహన ఉన్న బీసీలు. ఎందుకంటే అగ్రవర్ణాలు ఉన్నదేమో 6.9%, అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నదేమో 6.9%, వాళ్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టిందేమో 10%. అంటే 60% ఉన్న బీసీలకేమో 20% రిజర్వేషన్లు రావు, 10% లేని వాళ్ళకు 7% కూడా లేని వాళ్ళకేమో 10% రిజర్వేషన్లు వస్తున్నాయి. మరి ఇక్కడ ఎవరు అడగాలి వీళ్ళనే విషయాన్ని నేను అందరూ కూడా ప్రతి బీసీ సోదరునికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క అవగాహన ఉన్న బీసీ బిడ్డడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మూడో అంశం ఏంటంటే, మొన్న ఎక్కడనో జరిగిన సమావేశంలో నిన్ననో మొన్ననో ఇదే మా కుల సంఘాల మా సోదరుడు, మా తోటి సహచరుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అనేట ఆయనే ఆర్ కృష్ణయ్య గారిని ఏదో విమర్శించడం జరిగింది. నేను చూసిన యూట్యూబ్లలో. నేను ఒకటే అడుగుతున్నా జాజుల శ్రీనివాస్ గౌడ్ని, నీవు ఆర్ కృష్ణయ్య మీద చేసినటువంటి విమర్శలు ఏవైతున్నాయో అవి ఎంతవరకు సమంజసమని నేను శ్రీనివాస్ గౌడ్ని అడుగుతున్నా. ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ ఏమంటుండు, ఆర్ కృష్ణయ్య గారికి ఎంపీ పదవి ఉంది, పార్లమెంట్లో ఎందుకు మాట్లాడాడు, ఆయన పార్లమెంట్ కంటే పెద్ద పదవి ఏముంది, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారికి 2 నెలల తర్వాత తెలుస్తుంది ఆర్ కృష్ణయ్య గారిది ఏందో అని చెప్పి చౌకబారు మాటలు పర్సనల్గా మాట్లాడుతున్నావు శ్రీనివాస్ గౌడ్. నువ్వు ఈ పద్ధతి మార్చుకో. ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్, నీవు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, నీ జీవిత నేపథ్యం ఏంది, నువ్వు ఎవరి ద్వారా వచ్చినావు అనేది వేరేటోళ్ళకి తెలియకపోవచ్చు, నాకు తెలుసు. ఎందుకంటే చూడు భయ్, నువ్వు నేనిద్దరం ఒకే హాస్టల్లో చదువుకున్నావు, ఒకే రూమ్లో ఉన్నోళ్ళం, ఒకే కాడ తిన్నోళ్ళం. నీ గురించి మేము ఇప్పుడు నువ్వు ఆర్ కృష్ణ గురించి మాట్లాడుతున్నావుగా, మేము నీ గురించి మాట్లాడదలుచుకున్నావు. నీ లైఫ్ స్టైల్లో నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావో, నీకున్న ఉద్యమ నేపథ్యంలో నువ్వు ఎంతగానో జనాన్ని నమ్మించగలిగినావు అనేది నేను నీకు ప్రశ్నిస్తాను. నీకు దమ్ముంటే నాతో చర్చకు రా. నీకు దమ్ము ఉంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు సమాధానం నేను చెప్తా. నువ్వు ఒక లీడర్ అని ఫీల్ అవుతున్నావా శ్రీనివాస్ గౌడ్? నీకు అసలు అర్హత ఉందా కృష్ణన్నను మాట్లాడడానికి? కృష్ణన్న మచ్చలేని నాయకుడు, కృష్ణన్న గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు ఇదే అంబర్పేట బీసీ హాస్టల్కి వచ్చినాడు, ఏం నువ్వు ఆయన ఇవాళ వ్యాపారాలు చేస్తే అప్సి కూడా ఇల్లు కొన్నావా? నువ్వు వ్యాపారాలు చేస్తే ఎన్నో కృష్ణ కార్లు తిరుగుతున్నావా? నువ్వు ఏం కంపెనీలు పెట్టినావా? నువ్వేమైనా కాలేజీలు ఇట్లా పెట్టినావా? నువ్వేమైనా డైరెక్టర్ ఇట్లా అయినావా? నీకు ఎక్కడిది పోయి జీవితం? నువ్వు హాస్టల్కి వచ్చినాడు ఒక్క అంగి ఒక్క పాయింట్ తోటి వచ్చినావు. నీకు హాస్టల్కి వచ్చినాడు కనీసం తినడానికి తిండి లేదు, నీకు హాస్టల్కి వచ్చినాడు ఉండడానికి బట్టలు లేవు. నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఇవన్నీ వస్తానని మేము అడుగుతున్నాం. అదే ఆర్ కృష్ణ వాళ్ళ అయ్య పుట్టుకతోటి పటేల్ పటవారి అయ్యాలా, ఆయన బీసీ కులంలో పుట్టినా కూడా వాళ్ళ నాయన అదే ఏదైతుందో వాళ్ళ భూస్వాములాల్లో ఈయాటి నుంచి ఆ రోజు నుంచి మనం ఆర్ కృష్ణ అక్కడ పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్ కృష్ణ వ్యవసాయం చేసుకుంటున్నాడు. నువ్వు వ్యవసాయం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, కంపెనీలు పెట్టినావా? నీకు ఎక్కడ పోయి అప్సి కూడా కోట్లకు సంపాదించినావు, దాని మీద చర్చ కూర్చున్నావు. నువ్వు ఆర్ కృష్ణ గురించి ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే నీ మీద భౌతిక దాడులు చేయనికని వెనకపోం, గుర్తుపెట్టుకో. ఎందుకంటే గురువు నీకు ఇలా ఒక తండ్రి చనిపోతే నీ ఇంట్లోకి వెళ్ళి వచ్చినాడు, నీకు దిక్కులేని స్థితిలో ఆశ్రయం కల్పించి ఒక మా వాళ్ళందరూ కూడా పక్కకు పెట్టి నువ్వు చదువుకున్నవి, నీకు అవగాహన ఉంది, నాలెడ్జ్ ఉందని చెప్పేసి నేను ఇలా కృష్ణన్న ఎంతో పెద్ద నాయకుని చేసిండు. నువ్వు కృష్ణన్న గురించి మాట్లాడేది ఏందా? నీకు అంత తీటుంటే నువ్వు నీ గురించి చెప్పనా? నువ్వు మొన్నటి వరకు బీసీ కమిషన్ చైర్మన్ కావాలని చెప్పి బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అని, అదేవిధంగా నువ్వు ఎంతమందితో లాబింగ్ చేసినావు అనేది నీ ఆత్మసాక్షి కెరక. నువ్వు ఒక దుర్మార్గునివి, నీకు మనసు ప్రేమ జాలి అనేది ఉండదు. మేమందరం నీతో తిరగలే, 5గురం తిరిగినాం నీతోటి, తెలంగాణ ఉద్యమంలో నీతోటి ఉన్నావు, బీసీ ఉద్యమంలో నీతోటి ఉన్నావు. ఏ ఒక్క రోజన్నా మా కుటుంబ సభ్యులు చనిపోతే కూడా రానంత దుర్మార్గుడు నువ్వు ఆ కృష్ణ గురించి మాట్లాడేది. ఇవాళ నీతో తిరిగినప్పుడు నేను ఎవరు పట్టుకొచ్చినా, మీది కోతులారం గ్రామం, మీది నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామం. నిన్ను పట్టుకొచ్చింది ఎవరు? నీ ఊర్లో గుజ్జకృష్ణ అని తీసుకొచ్చిండు. ఏం చేసినావు గుజ్జకృష్ణ? నీతో ఉద్యమ సహచరుడైన బెక్కే వెంకటికి ఏం చేసినావు? మాకేం చేసినావు? సరే మమ్మల్ని వదిలిపెట్టి పోయి నీ అమ్మటి ఇలా ఒక 5గురు తీసుకొని తిప్పుతున్నావు. వాళ్ళ కుటుంబాలు ఏంది, వాళ్ళ జీవితాలు ఏంది, వాళ్ళ విధానాలు ఏంది, నిన్ను విమర్శించేటప్పుడు లేరనుకుంటున్నావా? ఇలా నీ కుటుంబంలో
నువ్వు బీసీ ఉద్యమం చేస్తే నీ ఎమ్మటున్నోళ్ళు బాగుపడకపోవచ్చు, ఇప్పుడున్న నీ ఎమ్మటున్నోళ్ళు బాగుపడవచ్చు, అప్పుడున్న మేము బాగుపడవచ్చు, కానీ నీ కుటుంబం బాగుపడ్డది. నీ ఇంట్లో డాక్టర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, ఇంజనీర్లు అయ్యారు నీ ఇంట్లో. ఇవాళ నీ కుటుంబం బాగుపడ్డది బీసీ ఉద్యమంతో. ఎందుకైనా ఒకరిని విమర్శిస్తావు? నీ జీవితంలో నువ్వు మార్చుకోవా? మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చినాయి. నేను స్ట్రైట్ క్వశ్చన్లు అడుగుతున్నా. మునుగోడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే నీ మునుగోడులో బీఎస్పీ పార్టీకి వెళ్ళా బీసీ పోటీ చేసిండు. సపోర్ట్ చేసినావా? నువ్వు మునుగోడు ఉప ఎన్నికలలో పోటీ చేయమని చెప్పేసి నీకు రాజకీయ పార్టీలు కూడా చెప్పినాయి. పోటీ చేసినావు, నువ్వు చేయలేదు. చేయకపోక ఏం చేసినావు? ఈటెల రాజేందర్ని పట్టుకొని, ఇదే ఈటెల రాజేందర్ గారిని తీసుకొని పోయి మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు తీసి డబ్బులు అనుకున్నావు. ఎన్ని లక్షల రూపాయలు వచ్చినాయి మాకు తెలియదా? సరే పోనీ ఈటెల రాజేందర్ మాట్లాడి డబ్బులు తీసుకున్నావు. ఈటెల రాజేందర్ పేరు మీద ఉన్నావా? విత్ ఇన్ ద స్పాట్ లో మళ్ళీ కేటీఆర్ వెళ్ళి ట్యాంకు బండి మీద సర్దార్ సర్వాయి పాపన్న బొమ్మ పెట్టిస్తా అని చెప్పినావు. పెట్టించినావా బొమ్మ? సర్దార్ సర్వాయి పాపన్న బొమ్మ పెట్టించినావా అని అడుగుతాను. ఇక రెండో పాయింట్ అడుగుతాను నేను. ఈటెల రాజేందర్ గారు ప్రోత్బలంతో నువ్వు ఆర్కెస్ట్రాకు మోసం చేసి బీసీ సంఘాలకెళ్ళా బయటకు పోయి సంఘం పెట్టుకున్నావు. ఈటెల రాజేందర్ గారు ఆనాడు కేసీఆర్ ఉన్న తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళందరి ప్రోత్బలంతో నువ్వు ఇలా బీసీ సంఘాలను మోసం చేసి బయటకు పోయినావు కదా. మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికలను ఎవరికి పని చేసినావు? మొన్న జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్లో ఏడవనుకున్నావు? ఏ త్వరలో వాడిని నువ్వు ఉన్నావా? లేవు. లేకపోతే ఏం చేసినావు? అగ్రవర్ణాలకు సపోర్ట్ చేసుకొని డబ్బులు తీసుకున్నావు. ఇక నీకు అదే విషయాన్ని మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికలు వస్తే ఇదే ఈటెల రాజేందర్ గారితో ఎల్బీ నగర్ నరేంద్ర మోడీ సభలో పోయి మాట్లాడినావు. నరేంద్ర మోడీ సభలో మాట్లాడింది నువ్వే. మళ్ళీ విత్ ఇన్ ద స్పాట్ లో పోయి రెడ్ల పక్కన గాంధీ భవన్ లో చేరింది నువ్వే. ఈ రోజు కూడా రెడ్ల పక్కన చేరి మాట్లాడుతున్నావు. ఒకటి కాదు, నువ్వు చేసిన అగాయిత్యాలు 2 కాదు 3 కాదు. మాట నువ్వు కృష్ణని ప్రశ్నించినావు కదా. నీకు ఒకటే అడుగుతున్నా, నీకు దమ్ముంటే నువ్వు ఎన్ని జీవోలు తీపించినావు? నువ్వు ఎన్ని ఉద్యమాలు చేసినావు? కృష్ణ లేదు, నువ్వు ఎక్కడ పోరాటాలు చేసినావు? అన్నను పట్టుకొని మాట్లాడుతున్నావు. నువ్వు అన్నను మాట్లాడేంత మొగోను అయినా ఇవాళ నువ్వు ఇవ్వాల. ఒకటి, నీకు స్పష్టత లేదు, నువ్వు మోసకారివి, నువ్వు ఒక లంగ దొంగవి అని కూడా మేము ఎప్పుడు అనలేదు. ఇవాళ మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, నీతో పాటు రూమ్ లో ఉన్న వాళ్ళం, నీతో పాటు చదువుకున్న వాళ్ళం కనుక మనందరికీ ఉద్యమ ఎవరైతే గురువు అవుతున్నారో ఆయన కృష్ణయ్య గారిని విమర్శించడం నీది తప్పు. నీ పద్ధతి మార్చుకుని ఆర్ కృష్ణయ్య గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే అవును భయ, ఉద్యమకారులు అన్న తర్వాత పదవులు వస్తాయి, పదవులతో పాటు పైసలు వస్తాయి. పైసలు రాని ఉద్యమాలు ఎట్లా చేస్తారు? నీ ఇంట్లోకి వెళ్ళి పెట్టి చేస్తారా ఉద్యమాలు? నీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి చేస్తారా? పదవులు నువ్వు అడగందే ఇస్తారా? పైసలు పట్టుకొని పిచ్చుకు కదిరినాడు తిరుగుతున్నావు గాంధీ భవన్ చుట్టూ. నీకు ఇస్తున్నారు అయ్యట్లేదు కదా. ఆయన ఉద్యమాలు చూసిరు, ఆయన ట్రాక్ రికార్డు చూసి ఇచ్చిరు. 2 నెలల తర్వాత అర్థమవుతుంది. ఆయన పార్లమెంట్ లో మాట్లాడలేదు, మహిళా బిల్లు గురించి ఇచ్చాడు. నువ్వెవరైనా చెప్పనీకి? ఇలా మేము 100 సంఘాలు ఉన్నావు, మా 100 సంఘాలు బీసీ సంఘాలకు లేని తీట నీకు ఒక్కరికే తీట వస్తుందా? శ్రీనివాస్ గౌడ్, నువ్వు ఒక అపోహల్లో ఉన్నావు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను మొనగాన్ని నా ఇంట్లోకి వెళ్ళి వచ్చింది బీసీ ఉద్యమం, నేను చేస్తేనే బీసీ ఉద్యమం నిలబడతారు. నీ ఈగో తగ్గించుకో, నీ అపోహలు తగ్గించుకో. నీవు మార్కెట్లో అతి చిన్న వయసులో పబ్లిక్ లా నువ్వేందో, నీ గలీజు వేషాలు ఏందో ప్రతి ఒక్కరికి ఎరక. నీ పద్ధతి మార్చుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను నమ్ముకున్నా. ఆ రోజు కొంతమంది నమ్ముకున్నాం. నీతో పాటు సోదరునివి, మావోని అనుకొని జరిగినావు. మమ్మల్ని అందరినీ మోసం చేసినావు. ఇప్పుడు కొంతమంది నా సోదరులు నీ ఎమ్మడి తిరుగుతారు. వాళ్ళకన్నా న్యాయం చేయి. నీ కుటుంబం బాగుపడితే సరిపోదు. నీ కుటుంబంలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు అయితే సరిపోదు. నీ ఎమ్మటి ఉన్నోళ్ళు కనీసం గూడు గుడ్డ ఉండాలి. నీకు ఒకటే చెప్తాను, నువ్వు ఆర్ కృష్ణ మీద వ్యాఖ్యలు వెనుకకు తీసుకోకపోతే నువ్వు 7తో వచ్చే ప్రభావి నీతో 7 గంటలకి సవాల్కి వస్తా. కూర్చొని మాట్లాడదాం. నువ్వు మోసం చేసినావా, మేము మోసం చేస్తున్నావా? ఉద్యమం పేరుతో నువ్వు రెడ్ల పక్కన ఉన్నావా, మేము రెడ్ల పక్కన ఉన్నావా? నీకు ఎందుకే అంత నోరుతీట? నీకు అవసరమా? నీ ఉద్యమం నువ్వు చేసుకుంటున్నావు. ఏ ఒక్క రోజన్నా నువ్వు పైరవలు చేస్తావు, నువ్వు పైసలు సంపాదించడం, నువ్వు రెడ్లకు అమ్ముడుపోతున్నావు, నువ్వు ఉద్యమాన్ని తాకట్టు పెడతావు. నువ్వు ఉట్టుట్టి తుకుడ ఉద్యమాలు, మేము బీసీల పోరు గర్జన, బీసీల సింహ గర్జన, బీసీల యుద్ధ బేరి, బీసీల పంతం లేస్తాం తాంతం అని నువ్వు పెట్టుకుంటున్నావు. ఎప్పుడైనా మేము మా సంఘంకి వెళ్ళి ప్రశ్నించినావా? మా ఆర్కిస్ట్రాన్ని ఎప్పుడైనా ప్రశ్నించిండా? నువ్వు నిన్నగాక మొన్న గాంధీ భవన్ లో కలిస్తే కూడా జాజల శ్రీనివాస్ గౌడ్ అని సంబోధించాడు. ఇందిరా పర్కడ రాజారాం యాదవ్ గారు మీటింగ్ పెడితే కూడా జాజల శ్రీనివాస్ గౌడ్ గారని సంబోధించాడు. సోమాజిగూడలో కూడా సంబోధించాడు. నీ మీద విమర్శించి నీకు ఎవరు లేరనుకుంటున్నావా? నీ తప్పులు లేవనుకుంటున్నావా? గురిగింజ తన కింద నలిపారు కదట, పూసే గాడిన పోయి మేసే గాడిని అన్నదట. నీకు దమ్ముంటే కులగానే చెప్పి, నీకు దమ్ముంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద మాట్లాడు, నీకు దమ్ముంటే బీసీలకు సంక్షేమం కోసం ఏం చేస్తావు చెప్పి. నువ్వు ఏ ఉద్యమకారుడు కూడా ఇవాళ ప్రతి ఒక్కరు చిన్న మోరల్ వాల్యూస్ తెలియదు. నువ్వు మళ్ళీ పీడిఎస్ అంటావు, ఉద్యమం నక్సలైట్ ఉద్యమం అంటావు. ఏ ఉద్యమకారుడైనా ఇవాళ రూలింగ్ పార్టీ తోటి ఉండడు, కానీ నువ్వు ఉన్నావు. అయినా మేమేమనం, ఎందుకంటే రూలింగ్ పార్టీ తోటి ఉంటే నువ్వేమైనా మంచి చేస్తావు అనుకుంటున్నావు. కానీ నువ్వు వాళ్ళు చెప్పిన మాటని ఆర్ కృష్ణయ్య గారిని విమర్శించడం, మమ్మల్ని ఎట్లా పడితే అట్లా నువ్వేదో కళ్ళబుల్లి మాటలు చెప్తే అవునా? మొన్న నువ్వు ఒకటి స్టేట్మెంట్ చూసినావు, శ్రీనివాస్ గౌడ్ ఫలించిన కష్టం అని పెట్టినావు. నీవా ఆడ రావట్లేదా? ఎర్ర సత్యనారాయణ కేసు వేసిందని ఆడ రావట్లేదా? వేరేటోళ్ళు శ్రీనివాస్ యాదవ్ అడ్వకేట్ వాదించిందని. ఎందుకు? ఈ బ్రోకర్ మాటలు బంద్ చేయి, ఈ బ్రోకర్ సిస్టమ్ తీసేయి.
నువ్వు ఇలా ఆర్థికంగా స్థిరపడ్డావని తెలుసు, పైరవలు చేద్దానికే సెక్రటరీ పోతావని తెలుసు, నువ్వు లాబింగ్లు చేద్దానికే పోతావని తెలుసు. అయినా మేము నిన్ను ఎప్పుడు అనట్లేము. ఎందుకనమంటే మాకు కృష్ణన్న నేర్పిన జ్ఞానం అలాంటిది. ఎవరు ఉద్యమ పంతలు వాళ్ళు పోరాటం చేస్తే రాజ్యాధికారం వస్తుంది తప్ప ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతే రాదు. నువ్వు చేసింది చాలా తప్పు. కృష్ణన్నని పర్సనల్ గా విమర్శించే స్థాయి లేదు, అంత హక్కు లేదు. ఒకవేళ విమర్శించినా నువ్వు ఖరాబ్ అవుతావు. ఎందుకంటే ఒక అంగీ పాయింట్ లేని అనాథం నువ్వు నా హాస్టల్కి వచ్చినాడు, కృష్ణన్న దగ్గరికి వచ్చినాడు. కాబట్టి ఈ పద్ధతి నువ్వు మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నావు. నువ్వు కృష్ణన్న విషయంలో నేను మాట్లాడింది తప్పే అని చెప్పి చెప్పకపోతే నువ్వు ఎక్కడ కూడా తిరగలేవని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రా, చర్చ కూర్చొని మాట్లాడదాం. అన్నేం తప్పు చేసిండో నువ్వేం తప్పు చేసినావు కూర్చొని మాట్లాడుకుందాం. కనుక ఇప్పటికీ కూడా నిన్ను మా సోదరుని భావించి మాట్లాడుతున్నాం. నువ్వు ఈ పద్ధతి మార్చుకోకపోతే బాగుండదు. శ్రీనివాస్ గౌడ్, రామూర్తి గౌడ్, బీసీ విద్యార్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.